హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటో ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదండి. అదేనండి, తమలపాకుతో గోరింటాకు. స్టవ్ తో అస్సలు ఎలాంటి పని లేదు, అలానే గ్యాస్ వెలిగించాల్సిన పని లేదండి. అస్సలు గోరింటాకులతో గానీ కోన్లతో గానీ పని లేదు, తమలపాకులు ఉంటే చాలండి. ఈ పూర్తి వీడియో చూడండి, అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి, చక్కగా 5 నిమిషాల్లో తమలపాకులతోటి గోరింటాకు చేసుకోండి, చాలా ఎర్రగా పండుతుంది. ఇప్పుడు పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం కొద్దిగా తమలపాకుల్ని తీసుకోండి. వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే వీటి మీద మనకు కనిపించకుండా చాలా దుమ్ము ఉంటుందండి. సో అందుకని ఇలా వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇలా లేతగా ఉన్నవి 6-7 తీసుకోవాలండి. చూసారా ఎంత మురికి వచ్చిందో. ఇలా బాగా శుభ్రం చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీటిని ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా ఇలానే వేసుకోవచ్చు, మెదిగిపోతాయి. లేదు అనుకుంటే ఇలా తుంపి వేసుకోవచ్చు. నా మిక్సీ జార్ కొంచెం చిన్నదండి, సో అందుకని నేను ఇలా తుంపి వేసుకున్నాను. తొడిమెలతో సహా వేసుకోవచ్చండి, మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా తమలపాకులన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉంటుంది కదండి, మన వంట గదిలో ఉండేటువంటి పసుపును 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అన్ని ఇంట్లో దొరికేటివే అండి, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా తమలపాకులు ఒక్కటే దగ్గరలో ఉన్న షాప్ లో దొరుకుతాయి కదండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 2 రూపీస్ అండి. ఇది నార్మల్ గా చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో కూడా దొరుకుతుంది. సున్నం అండి ఇది. పెద్దవాళ్ళు వక్కాకుల్లో వేసుకుంటారు కదండి సున్నము, మీకు తెలిసే ఉంటుంది. కొద్దిగా సున్నం అయితే వేసుకోవాలి, ఖచ్చితంగా సున్నం వేసుకోవాలండి. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఖచ్చితంగా సున్నం అయితే వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఏంటి ఈ కొద్దిగే సరిపోతుంది అనుకుంటున్నారా? అవునండి, కొద్దిగే సరిపోతుంది. మనమేమి డైరెక్ట్ గా ఇలాగే పెట్టుకోం కదా. దీని రసంతోటండి మనకి పని. దీంట్లో కొద్దిగా రసం ఉంటుంది కదా, దాన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి. చాలా ఎర్రగా పండుతుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి, రెడ్ కలర్ గానీ మెరూన్ రెడ్ కలర్ గానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. పిల్లలు కోన్ పెడితే ఒక నైట్ అంతా ఉంచుకోవాలి, ఎక్కువసేపు ఉంచుకోవాలి. అలా ఉంచుకోలేరు కదా, అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా యూజ్ చేయొద్దండి. ఇంకా గోరింటాకు విషయానికి వస్తే, గోరింటాకు చాలా మంచిదే, కానీ మనకి దొరకదు కదండి. తమలపాకు మన హెల్త్ కి చాలా మంచిదండి. తమలపాకు విషయానికి వస్తే చూస్తున్నారు కదా, రెడ్ కలర్ గానీ మెరూన్ రెడ్ కలర్ గానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ కుంకుమని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్మూత్ గా అంతా కలిపెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన డిజైన్ ని వేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నేను ఇది ఎంతసేపు ఉంచుకున్నాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకోండి. మీరు కోన్ లాగా పెట్టుకోవాలన్నట్లయితే అగరబత్తి పుల్ల ఉంటుంది కదండి, అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి, దానితో వేసుకోండి. నేనైతే ఇయర్ బడ్ ది స్టిక్ ఉంటుంది కదండి, దానితో అయితే వేసుకుంటున్నానండి. చాలా చక్కగా వస్తుందండి డిజైన్, పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా. మీకు ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్ నచ్చితే వేసుకోండి, లేదంటే మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి, లేదంటే చందమామ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ డిజైన్ నచ్చితే వేసుకోండి. నేను ఇది ఎంతసేపు ఉంచుకున్నాను, ఎలా పండుతుంది ఏంటి అనేది చూసేద్దాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మిడిల్లో ఉన్నది ఈ విధంగా స్టిక్ తో వేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగా వస్తుందండి. డిజైన్ వేసుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది, పక్కకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. చెక్క పుల్ల ఉంటుంది కదండి ఇయర్ బడ్ ది, ఆ చెక్క పుల్లతో అయితే నీట్ గా వస్తుంది, లేదా అగ్గి పుల్ల ఉంటుంది కదా మ్యాచ్ స్టిక్, దానితో కూడా బాగొస్తుంది. ఫింగర్స్ కి బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఫింగర్ తోనే అంతా బాగా స్ప్రెడ్ చేస్తున్నా. నేను 1 నిమిషం పాటు ఇలా స్ప్రెడ్ చేసే కదండి, అంతలోనే ఎంత ఎర్రగా పండుతుందో చూసేయండి. ఫింగర్ ని చూపిస్తాను ఫైనల్ గా అంత స్ప్రెడ్ చేసిన తర్వాత. అదే విధంగా గోరింటాకు కూడా క్లీన్ చేసి చూపిస్తాను. జస్ట్ 2 నిమిషాల్లో చాలా ఎర్రగా పండుతుంది. చూస్తున్నారు కదా, మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది డ్రై అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు, ఇమీడియట్ గా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇమీడియట్ గా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. నేను జస్ట్ ఇప్పుడే కదండి పెట్టుకుంది, డ్రై అయ్యేంత వరకు ఉంచను. ఫింగర్ కి నేను జస్ట్ స్ప్రెడ్ చేస్తాను కదా, చూడండి ఎంత ఎర్రగా పండిందో. చూస్తున్నారు కదా, నచ్చిన డిజైన్ వేసుకోండి. అలాగే నా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి.
చూస్తున్నారు కదా, ఇంకా డ్రై కూడా అవ్వలేదు. నేను క్లీన్ చేస్తాను చూడండి. చాలా ఎర్రగా పండుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో. గోరింటాకు మనం యూజ్ చేయలేదు, కోన్లు యూజ్ చేయలేదు. తమలపాకుతోటే చిటికెలో తయారు చేసుకున్నటువంటి గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో చూసేశారు కదండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.